హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఈరోజు మన కిచెన్లో పుల్కాలు చపాతీలోకి ఒక మంచి టేస్టీగా ఉండే పప్పు తయారు చేసుకుందాం. ఆ పప్పుకి కావలసిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు 1 కప్పుడు, కొంచెం ఉప్పు కారం, కొద్దిగా చింతపండు గుజ్జు, వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు, ధనియాల పొడి, కొద్దిగా బటర్, పోపు దినుసులు, 1 టమాటా, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు. ముందుగా మనం ఈ పొట్టు పెసరపప్పుని కడిగి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెడదాము. హైలోనే పెట్టుకోండి. 3 విజిల్స్ రాగానే ఆపేసేయండి. 3 విజిల్స్ వచ్చినాయండి. చూసుకుందాం పప్పు ఉడికిందో లేదో. బాగా మెత్తగా ఉడికింది. దీనిలో ఇప్పుడు మనం ఇంకో కొద్ది కారం వేసుకుందాం, చింతపండు రసం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోండి. దీంట్లో మనం ఇందాక చూపించిన ఈ బటర్ వేసుకుందాం. బటర్ వేగింది. ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. తిరగమాత వేగింది. ఇందులో ధనియాల పొడి తీసుకున్నాం కదా, ఆ ధనియాల పొడి వేసేసుకుందాం. కొత్తిమీర కూడా చివరిలో వేసుకుందాం. మనం బటర్ ఎందుకు వేసుకుంటామంటే కమ్మదనం కోసం వేసుకుంటాం. ఆయిల్తో అయినా తిరగమాత మీరు పెట్టుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు రోటీ, దాల్ రెడీ అయిపోయినాయి. పొంగుతున్న పుల్కాలు ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, చూడండి. మీరు బాగున్నాయి కదా రొట్టెలు, దాల్. ట్రై చేయండి మీరు కూడాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.